కార్తీక మాసంలో అందరూ వనభోజనం అని వెళ్తారు కదా! అలా ఈసారి మా అపార్ట్‌మెంట్ వాళ్ళతో కలిసి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ గేమ్స్ ప్లాన్ చేశారు. 3 గ్రూప్‌గా డివైడ్ చేశారనమాట. ಬೇಗ 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 ಫಾಸ್ಟ್ 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 ಗೋ 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 ದಾಲೆ సో బొబ్బట్టు పూరి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీ బజ్జీ అయితే ఇక్కడే వేశారు వేడి వేడిగా. భావం తలుచుకొని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. కార్తీక మాసంలో అందరూ వనభోజనం అని వెళ్తారు కదా! అలా ఈసారి మా అపార్ట్‌మెంట్ వాళ్ళతో కలిసి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఏం చేస్తాం ఏంటి అని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈసారి మా ఇంట్లో వాళ్ళతో పాటు కీర్తి రుద్వేద్ కూడా వస్తున్నారు. అక్కడ వాడు చేసే అల్లరిని కూడా చూపిస్తాను. మా ఆయన అయితే రావట్లేదు. ఆయన బ్లాక్ చేసుకున్నారు కానీ మళ్ళీ అనుకోని పరిస్థితిలో షూటింగ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఓన్లీ నేను, అత్తమ్మ, రిక్కీ, కీర్తి, రుద్వేద్ మా ఇంట్లో నుంచి వెళ్తున్నాము. అమ్మ నాన్న కూడా రావట్లేదు. ఓన్లీ ఇంతమంది వెళ్తున్నాం. ఓకే, అక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి రుద్వేద్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. హాయ్ అను, జస్ట్ సే హాయ్. హాయ్ ఎవ్రీవన్. కన్నదా ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? ఫామ్ హౌస్ కి అని 6 o'clock లేచి రెడీ అయిపోయి టీవీ చూస్తావా? స్విమ్మింగ్ పూల్ అయిపోయాక బట్టలు వేసుకొని చల్లేస్తే బ్లాంకెట్ కప్పుకొని టీవీ చూస్తాం కూర్చొని. అది దొదప్ప దొదప్ప ఏం చేస్తున్నారు అదిగో చూసావా? జుజ్జు అమ్మ పక్క పక్కన, నాని అత్తయ్య రిక్కి ఒక చోట కూర్చుంటారు. ఇక్కడ కూర్చో రిక్కి, బ్యాగ్ అక్కడే పెట్టేసే వాళ్ళది దా. సో ఇంకా అందరూ వస్తున్నారు, ఒక్కొక్కరే ఎక్కుతున్నారు. ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. హాయ్ చెప్పు. ఏం చేస్తాం అమ్మా? ఫామ్ హౌస్ కు ఏం చేస్తాం? స్విమ్మింగ్ పూల్ లేదు నాన్న. గేమ్స్ ఆడుకుందాం. ఓకే, ఎంజాయ్ చేద్దాము. ఓకే, డాన్స్ ఉంది. మేమే ఫస్ట్ వచ్చేసినట్టున్నాం, ఇంకా వస్తున్నారు, చాలా టైం పడుతుంది. పిల్లలు కొంతమంది వచ్చారు. హాయ్ హాయ్. నో బస్ ఇన్ ద ఫ్రెండ్స్. ఏంట్రా అది? అందరూ నవ్వుతారు. నీ భాష The lights on the bus go blink, 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 blink.
మేము ఫామ్ హౌస్ రీచ్ అయిపోయాం. ఇది యాక్చువల్లీ మామిడి తోట అనమాట. సో మేము వస్తున్నామని ఆల్రెడీ టెంట్ అన్ని వేసి ఇలా రెడీ చేశారు. ఒకసారి అన్నీ ఒక రౌండ్ వేసుకొని చూసేసుకోండి. ఋగ్వేద్ అయితే రాగానే అక్కడ వెళ్ళిపోయాడు పూలు అనుకొని, అక్కడ దిగి ఆడుకోవాలని. ఊరికే బఫేలో తాగే వాటర్ వెళ్ళకూడదని చెప్పి ఇటు తీసుకొచ్చి కూర్చోపెట్టామన్నమాట. కరెక్ట్, అది ఆడుకునేది కాదు, బఫేలో తాగే వాటర్, అది మనం ఆడకూడదు అందులో. డ్రెస్ చేంజ్ చేసుకుంటావా, ఇందులోనే ఉంటావా? ఏ బాలే మార్చుకోండి, మార్చుకుందాం దా. యాక్చువల్లీ గేమ్స్ ప్లాన్ చేశారు, 3 గ్రూప్గా డివైడ్ చేశారు అనమాట. యక్ష, కిన్నర, గంధర్వ. మేము లాస్ట్ గ్రూప్ కిన్నర, సేమ్ ఎల్లో కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్. ఎల్లోలో మేము ఇద్దరం ఉన్నాము. రిక్కి ఏమో బ్లూ, అత్తమ్మకేమో రెడ్ వచ్చింది. ఓ ఋగ్వేదికి రెడ్ కలర్ కావాలట. రెడ్ కావాలా, నీకు ఎల్లో కావాలా? రెడ్డా తీసుకుందాం. సరే నేను అడిగి తీసుకొస్తా. కార్తీక మాసం కదా, వనభోజనం అనుకుని వచ్చాం కాబట్టి ఇక్కడ ఉసిరి చెట్టు ఉందంట, దాని కింద దీపాలు వెలిగిద్దాము అని అక్కడికి వెళ్తున్నాం. ఇందులో తెలుగు, హిందీ అన్ని మిక్స్ ఉన్నాయండి. गरम चाय की प्याली You have to pick up the paper also. పేపర్ పెన్. గేమ్ ఆడాము. గేమ్ వచ్చేసి ఏంటంటే పాట పెడితే పాటలో వచ్చే ప్రాపర్టీ అక్కడ ఉంటాయి అన్నమాట.
ఎవరు పట్టుకుంటే ఆ గ్రూప్ విన్నర్ అయినట్టు. సో అలా ఆడాము ఇంతసేపు. ఇప్పుడేమో పవర్ పోయిందని టీ బ్రేక్ ఇచ్చారు. అందరూ ఇప్పుడే జస్ట్ టీ తాగాము. రుద్వేద్ ఏమో స్నాక్స్ తింటున్నాడు. ఏం తింటున్నావు రుద్వేద్? కార్న్. సో చాలా బాగుండింది ఫన్నీగా. తెలుసు కానీ అక్కడ వెళ్ళేసరికి ఏంటి ప్రాపర్టీ అయినా ఓకే, నువ్వు మిర్చి, నేను పెన్ను పేపర్. 1 పాయింట్. రిక్కీ ఇద్దరు ఒక్కొక్కసారి గెలిచాము. రుద్వేద్ ఫుల్ విన్. రుద్వేద్ ఏమో అన్నిట్లో విన్. సో లాస్ట్ టైం కార్తీక మాసంలో పల్లకిలో పెళ్లి కూతురు టీం అంతా కలిసి ఇలానే ఫామ్ హౌస్ కి వెళ్ళి ఇలానే రోజంతా స్పెండ్ చేసి వచ్చామన్నమాట. వీడియో కూడా చేశాను నేను, చూసాం. ఫుల్ ఎంజాయ్ చేసి ఈసారి సీతారాముడి కట్నం కూడా ప్లాన్ చేస్తున్నారు, అది కూడా వీడియో చేస్తాను. సెకండ్ గేమ్ వచ్చేసి టకాఫర్ ఆడదామని ఆరెంజ్ గ్రూప్ వర్సెస్ బ్లూ గ్రూప్ అనమాట. సో అటు సైడ్ ఒక 10 మంది, ఇటు సైడ్ ఒక 10 మంది. చూడాలి ఎవరు గెలుస్తారు ఏంటి. ఆరెంజ్ టీమ్ వర్సెస్ ఏ టీమ్? రెడ్డా బ్లూనా? ఓకే, లేకపోతే ఉండలేం, గుర్చుతుంది. మేము గెలిచామనుకున్నాం, చూస్తే పడిపోయారు. And only pick up bottle. చూసుకొని పరిగెట్టు. If you have bottle in your hand, you are okay to continue. నిదాన. ఫాస్ట్. వెళ్ళు. నాకు టైర్డ్ అయిపోయా. వెళ్ళు. అది పద వాటర్. ఇదిగో నువ్వు అక్క, నువ్వు విన్ను. మ్యూజికల్ చైర్ జరిగింది పిల్లల కోసం. అందులో మా ఎల్లో టీమ్ వచ్చింది అమ్మాయి. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఆడదాం మొత్తం రౌండ్ రన్నింగ్ గేమ్ ఆడదాం. ఓకే, బాటల్ ಬೇಗ ಫಾಸ್ಟ್ ಗೋ అప్పటిదాకా వాక్ చేద్దాం. Come on, bottle. Kudko, bega ba. Allah, last. I kept bottle. Bottle. Yay! You are the winner. Orange. Come on. Orange.
ఆరెంజ్ 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 ఆరెంజ్. ఆరెంజ్ అయిపోయిందా ఆద్య విన్నర్. ఆద్య 3. ఆద్య 3. ఋగ్వేద్ కి అన్ని గేమ్ లో ఆడాలని ఉంటది, కాకపోతే వాడు చిన్నోడు కదా, అందరితో కాంపీట్ చేయలేకపోతున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న రాత్రి నుంచి ఋగ్వేద్ అసలు ఫామ్ హౌస్ వెళ్ళాలి మార్నింగ్ 6 o'clock లేచి అందరినీ లేపాడు. ఇది బ్లాక్. సో ఇందాక మ్యూజికల్ చైర్ అయితే చూసారు కదా, మేమంతా లేడీస్ చాలా నార్మల్ గా అలా ఆడాం. ఆడుకొని మార్నింగ్ కూడా అర్లీ లేచేసాడు. చాలా ఫన్ ఉండింది, చాలా ఎంజాయ్ చేసాం, చాలా తొండి చేశారు. సో బాగుండింది. అంటే గేమ్ గా ఇలాగే తీసుకొని అందరూ మంచిగా ఫన్ గా ఆడితేనే బాగుంటుంది కదా. సీరియస్ గా ఏదో కాంపిటీషన్ లో ఆడినట్టుగా కాకుండా ఇలా ఆడితేనే బాగుంది అనిపించింది నాకైతే. సో ఆ తర్వాత పిల్లల కోసం ఒక గ్లాస్ గేమ్ కూడా ఆడిచ్చారు. ఇప్పుడు ఇది బ్రేక్, లంచ్ బ్రేక్, వనభోజనం. కాబట్టి వెజ్ భోజనం అన్నమాట. సో బొబ్బట్టు పూరి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీ బజ్జీ అయితే ఇక్కడే వేశారు వేడివేడిగా. లంచ్ ఎక్కువ శ్రమ పెట్టకుండా ఒక చోట కూర్చుని రెస్ట్ గా ఆడుతున్నాము. ఇది తంబోలా అనుకున్నాను, తంబోలా కాదంట, ఏదో మాలా అంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ఆడుతున్నాను. అలా అంటే అది నాకు తెలియదు ఎలా ఆడాలి ఏంటి అనేది. సో చూద్దాం. అమ్మ వద్దు, మమ్మీ వద్దు. ఇదిగో కన్నా. లాగుతావేంటి?
ఈ గేమ్ చాలా బాగుండింది. మాలామాల అంటే మనం తంబోలా ఆడినప్పుడు కొంతమందికి వస్తుంది, ఎక్కువ మందికి డబ్బులు రావు. కాకపోతే ఇందులో ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తుంది. సో ఒక్కొక్క నెంబర్కి 10 రూపీస్ అలా వస్తుంది అనమాట. నాకైతే టోటల్ 15 నెంబర్స్ ఉంటుంది, నాకు 100 వచ్చింది. అంటే నా టికెట్ అమౌంట్ నాకు వచ్చేసింది. రిక్కీకి అత్తమ్మకి 130 వచ్చింది, అంటే 30 రూపీస్ లాభం వచ్చింది. కీర్తికి తెలియదు ఎంత వచ్చిందో. కీర్తికి 120 వచ్చిందంట. కీర్తి కూడా 20 రూపీస్ లాభం వచ్చింది. అయితే నాకు మాత్రమే నో గెయిన్ నో లాస్ అన్నట్టు వచ్చింది. సో కొంతమందికి అయితే 50, 70 అలా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యా, ఈ గేమ్ ఏదో బాగుంది. అంటే అందరికీ వాళ్ళు పెట్టిన అమౌంట్ వచ్చేస్తుంది లాస్ లేకుండా. తంబోలో అయితే 70% మెంబర్స్కి రాదు, 30% మెంబర్స్కి వస్తుంది. అదే బాగుంది, నైస్. ఎస్పెషల్లీ పిల్లలు బాధపడిపోతూ ఉంటారు, నాకు రాలేదు అన్నట్టు. సో ఎవరికి బాధ లేకుండా అందరికీ డబ్బులు ఈక్వల్గా వచ్చేలాగానే వచ్చింది. ఏదో ఒక నెంబర్కి ఏదో ఒకటి అంత అలా వచ్చింది అనమాట. ఇట్స్ నైస్, మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. Start from blue. ఒకటి రూల్స్. ఏ సాంగ్ జస్ట్ ఒక వర్డ్ చెప్పేసి వదిలేదు, అట్లీస్ట్ 1 or 2 లైన్స్. ఇప్పుడు మీ డాడీ ఏం చేస్తారంటే తెలుసా మనసా అని ఆపేస్తారు. కొంచెం పాడాలి కంపల్సరీ. కళ్ళల్లో నీవే, కనునిండా నీవే, కనుమూస్తే నీవే, జిలిబిలి పలుకుల చిలికి ప్రాణమై నామది నిన్ను పిలిచింది గానమై నిన్ను ప్రాణమై నా ప్రాణమై. పల్సు చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే. సో ఈ విధంగా చాలా బాగా చక్కగా చాలా ఎంజాయ్ చేసాము. మా కార్తీక వనభోజనాలు చాలా బాగా జరిగింది. సో గేమ్స్ మీద గేమ్స్ ఆడాము, ఇంతసేపు అంతాక్షరి ఆడాము. సో చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు 2 పాట పాడేశారు. అంటే తెలుగు అంటే అంతగా రాదు, సరే ఏదో అలా పాడాము. భావం తలుచుకొని అంత ఏమి లేదు.
అంటే వెంటనే కన్నడ అయితే పాడగలుగుతాను, తెలుగు అయితే నాకు పాత పాటలు అవన్నీ తెలియదు. అదే ఒక 1 లైన్ 2 లైన్ వస్తుంది, వీళ్ళు కరెక్ట్ గా 2 లైన్స్ పాడాలి అనేసరికి రావట్లేదు. ధనుష్కి ఇష్టం ఈ సాంగ్ యాక్చువల్లీ. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. మీరందరూ కూడా కార్తీక భోజనంకి ఇలానే కమ్యూనిటీ అందరితో కలిపి వెళ్ళారా, మీ ఫ్యామిలీతో వెళ్ళారా, ఇవన్నీ నాకు కమెంట్స్లో చెప్పండి. కీప్ సపోర్టింగ్ us, keep loving us, do subscribe to Manjula Nirupam. Love you all.